హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సీఎం ఫార్మ్స్. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదండి. ఏంటంటే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు. రమణన్న దగ్గర మనం తీసుకున్న పెరుకాకి అందరికీ తెలుసండి. దాన్ని అయితే మనం మంచిగా బ్రీడింగ్ చేయించి అందరికీ మంచి బ్రీడ్ అయితే ఇద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అదైతే చనిపోవడం జరిగిందండి. మన శాయశక్తులకు మించి దాన్ని అయితే కాపాడదాం అనుకున్నామండి. ఈ ఎండాకాలంలో దానికి ఏమైందంటే సన్ స్ట్రోక్ తగిలేయడం వల్ల దాన్ని పెట్టడం నేను లోపలే పెట్టాను. అది సజ్జలో ఉందని ఒక్క పెట్టకు కూడా వేయలేదు. దాన్ని అయితే సజ్జు కంప్లీట్ అయిపోయింది. దేవుడి దయ వల్ల బ్రీడింగ్ వేద్దాం అన్నప్పటికీ దానికైతే ఎండ దెబ్బ, సన్ స్ట్రోక్, దాని కలర్ వల్ల హీట్ అబ్జర్వేషన్ అయితే ఎక్కువైపోయిందండి. దానివల్ల మజిల్లో ఉన్న వాటర్ కంటెన్స్ అంతా పోయింది. దానివల్ల అది తిండి కూడా అరిగించుకునేది కాదు, జస్ట్ ఓన్లీ వాటర్ మీదే ఉండేది. దాన్ని ట్రీట్మెంట్ కోసం దాన్ని ఇక్కడ నుండి వేరే చోట కూడా పంపించినా గట్ అవ్వలేదండి. సో నా ఫాలోవర్స్ని నేను ఒకటే అడుగుతున్నానండి, ఏంటంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు ఎంతోమంది ఈ అవుట్పుట్ దీని చిక్స్ కానీ ఎక్స్ కానీ అడుగుతున్నారు. బట్ ఏంటంటే ఆ కోడిపుంజు చనిపోవడం వల్ల మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటాను. సో సారీ అండి, అదైతే చనిపోవడం జరిగిందండి. ఇది నా ఫేటో, నా దరిద్రం నేను చెప్పలేను. బట్ అసలు దీనివల్ల ఇలా అయింది, ఏం జరిగింది అని దీనైతే పోస్ట్ మార్టం అయితే చేయడం జరిగిందండి. దీనికైతే డైజెషన్ ప్రాబ్లం ఫుల్గా ఉంది. ఆ తర్వాత పేగులు అనేవి బాగా వాపు వచ్చేసినాయి. అండ్ గొంతు దగ్గర కూడాను వాపు అనేది బ్లాక్ కలర్లో అయిపోయింది. ఓవరాల్గా మొత్తానికి కోడిపుంజు ఇంటర్నల్గా ఆర్గన్స్ అయితే ఫెయిల్యూర్ అయిపోయినాయి. నాకు తెలిసి మళ్ళీ నా జీవితంలో మళ్ళీ ఇలాంటి బ్రీడర్ కొంటానో లేదో కూడా తెలియదండి. ఒకటి సామాజిక మాధ్యమంలో మంచి కోడి పెట్టాలని భయం వస్తుంది మంచి. ఎందుకంటే మన దగ్గర ఉన్న దాన్ని చూపిస్తుంటే ఇలా జరుగుతుంటే ఇంకేం పెడతాం.